ఫ్రెండ్స్, వేట కొడవలతో టీడీపీ ఎమ్మెల్యే హత్య, తీవ్ర కోపంలో చంద్రబాబు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇల్లు కూల్చివేత విషయంలో సమాచార హక్కు కార్యకర్త టీడీపీకి చెందిన కమ్మ శివప్రసాద్పై ఇద్దరు కలిసి కత్తులతో జారీ చేసిన ఘటన నియోజకవర్గ కేంద్రమైన పత్తిపాడులో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం పత్తిపాడులోని తాగునీటి చెరువు ఆక్రమణకు గురైందంటూ 10 ఏళ్ల క్రితం సమాచార హక్కు కార్యకర్త అయిన మండలంలోని గోటిపాడుకు చెందిన పచ్చల కోటీశ్వరరావు లోకయుక్తలో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అక్రమదారులకు నోటీసులు వస్తున్నాయి. కొంతకాలానికి కోటీశ్వరరావు మృతి చెందారు. అనంతరం చెరువు ఆక్రమణపై కమ్మ శివప్రసాద్ ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో చెరువు స్థలంలోని ఇళ్లను కూల్చాలని అధికారులు ప్రయత్నించిన ఆ గృహాల్లో నివాసం ఉండేవారు కూడా కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నట్లు నివాసులు చెబుతున్నారు. 3 నెలల కిందట మళ్లీ లోకాయుక్త నుండి ఇళ్ల కూల్చివేతకు ఆదేశాలు వచ్చాయి. దీంతో గురువారం సాయంత్రం పోలీసులు పొక్కులైనరకు తీసుకెళ్లి ఇళ్లను కూల్చేందుకు సిద్ధమయ్యారు. 4 ఇళ్లలో ఒక ఇంటిని పాక్షికంగా పడగొట్టారు. దీంతో స్థానిక నివాసితులు ప్రతిఘటించారు. తాము 70 ఏళ్లుగా ఎక్కడ నివాసం ఉంటున్నామని, ఇళ్లను కూల్చేస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది మహిళలు పురుగుల మందు తాగుతామంటే హెచ్చరించారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.